కోడిగుడ్డుతో ఇలా చేశారంటే 2 ముద్దలు ఎక్కువే లాగించాల్సిందే. ఇంతగా ప్రాసెస్ అంటే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైనైతే పాన్ పెట్టేసుకొని, ఒక చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్ అనీసు, 2 చెంచాల దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా వేపుకుందాం. తర్వాత వీటితో పాటుగానే ఒక 7, 8 దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని, అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా గసగసాలు కూడా వేసుకొని, అవి కూడా ఫ్రై అయిన తర్వాత మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 2 చెంచాల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, దాంతో పాటుగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని, వాటితో పాటు కరివేపాకు, అలాగే ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి ఇవన్నీ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయేదాకా కూడా కలపాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి. తర్వాత ఇప్పుడు మనము ఉడికించి ముక్కలుగా చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు కూడా ఇందులోకైతే కలిపి, దాంతోపాటు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా దినుసుల పొడి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని, అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మీదకి కిందికి